25,000 డిఎస్సి మెగా టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద డిఎస్సి నిరుద్యోగుల మహాధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నీల వెంకటేశం మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు సాధించాలని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డిఎస్సి విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని నీల వెంకటేశం ప్రభుత్వానికి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం అనేది గోడుగు. బీడీడీడీ పిల్లలు, అదేవిధంగా టీచర్లు, అదేవిధంగా మరి నిరుద్యోగులు ఎవరికి గోడు వినిపించుకుంటారు? సీఎం గారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మరి అందుబాటులో ఉంటాడా అంటే చిక్కడు దొరకడు. నాయకత్వంలో మీకు మెసేజ్ ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో భర్తీ చేయకపోతే బీసీ బిడ్డ అదేవిధంగా నిరుద్యోగుల పక్షవాతాన్ని మరి ఎక్కడికక్కడ ఉద్యోగాలన్నీ మీద ఎస్డిటి పీజీటీ పిల్లలు కూడా ఎక్కడ అసలు ఉద్యోగాలు లేక ఇలా కాలేజీలలో స్కూళ్లలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది, మనం చాలా వరకు చూస్తున్నాం. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, కార్పొరేట్ ధీటుగా నేను ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతా అన్నారు. ఎక్కడ పోయినాయి? ఇలా రెసిడెన్షియల్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలనే తాళాలు వేశారు. కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇలా పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పు చప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇలా ఒక ఎంబీబీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్లో కానీ మంచి ర్యాంకులు సాధించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు ఎక్కడ కనుమరుగయ్యాయని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వెంటనే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీడీడీ చేసినటువంటి విద్యార్థులు మరి 4 లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేట్ మీరు నిర్ణయించుకోరని చెప్పి వెంటనే ఒక విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ